డ్రాయింగ్ లా ఉంది. డ్రాయింగ్ డ్రాయింగ్ లాగానే కానీ డ్రాయింగ్ అయితే డ్రాయింగ్ అంటారు. ఇదే ఫేమస్. పగలు వచ్చింది బాగుండేమో. నీళ్ళు ఎట్ట కొడుతున్నాయి కింద. సాహసం అనే చెప్పాలి మరి. నీళ్ళ మీద ఇంట్లో మళ్ళీ అక్కడ వేయడం, దానిలో నీళ్ళు. హిస్టరీ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. రెంట్ ఇక్కడ సెట్టింగ్ నీళ్ళు. ఇదంతా సముద్రం. చించాంజీ సార్ వచ్చి బోట్ ఓనర్ మనల్ని అటువైపు ఉన్నది పెనాంగా హైదరాబాద్ కాదు సార్. మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మనం వచ్చినాం కదా బోట్లో, అదేనా అంటున్నా. బటర్ వర్త్ చాలా దగ్గరగా ఉంది. మళ్ళీ సరిగా కట్టలేదేమో. నాకు రాదండి. ఇతరాలు ఇటువరకు రాకూడదు అనేది. అరే అదేరా మనం పొద్దున వచ్చిన టర్మినల్. దాని నుంచే ఊరుకుంటూ పోయినాం వర్షానికి. ఇక్కడ ఆపున్నాడు మన బోటు. అవుతుంది ఎక్కువ మ్యాప్లో వేసుకు కింద దగ్గర లేదు. అవతల దిక్కు ఎక్కడుంది? ఇది ఒకటే ఉంది టర్మినల్. ఇక బ్రిడ్జ్ అక్కడ, బ్రిడ్జ్ దట్ కనెక్ట్స్ జార్జ్ టౌన్ టు ఇంగ్లీష్ ఏంట్రా? మంకీ కింగ్ జెట్టి ఫుడ్ కోర్ట్. జూలియా స్ట్రీట్.
We are going to laundry shop. Oh, $5 per wash. నిన్నకపోతే చెప్పరా నా బట్టలు కూడా తీసుకొచ్చారు. నా బట్టలు కూడా చాలా ప్లేస్ ఉంది ఏం లేదు. ఏదైనా అక్కడ ముందు చెప్పాలా మరి ఆ కంపెనీలో అదే చెప్తే నేను వేస్తాను కదా. ఇది అదే నువ్వేందో అవసరం లేదంటే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. లేదా ఓవర్సీస్ క్యూఆర్ పేమెంట్ ఉందట, క్యూఆర్ ఉందట. ఓకే ఓకే అర్థమైంది. రోటరీ క్లబ్ పెనాంగ్ ఎండుందా? టు ద లైఫ్. ఓకే ఏదైనా అయితే నాకు సంబంధం లేదా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటూ అయితే. దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు. స్వింగింగ్ ఫర్ లైఫ్ సిటీ లైన్ వస్తుంది. పినాంగ్ బటర్వర్త్ టన్నల్ నుంచి ఇప్పోకి వెళ్ళే దారిలో ఇప్పో అనే ఒక సిటీ. సైడ్కి ఇక్కడ విలేజ్ హౌసెస్ ఉన్నాయి మొత్తం. అక్కడొక చిన్న కారు, బాగున్నాయి హౌసెస్ మొత్తం చెక్కతో చేసినవి. కానీ ఒకే చోట ఎక్కువ లేవు, అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి. మధ్యలో అరటి చెట్లు. మొత్తం 5 hours జర్నీ. మోస్ట్లీ ఇప్పుడు తర్వాత చీకటి పడుతుంది. ఇంకా మొత్తం హిల్లీ ఏరియా, ఘాట్ రోడ్స్ ఉంటాయి.
డ్రైవరే పెట్రోల్ కొట్టుకుంటాడు. సెల్స్ సెంటర్ కోల్పోవడం జరిగింది పాత పెట్రోల్ పంప్ దగ్గర. ప్యాకెట్ కాస్త చేంజ్ లేదు అని నేను ఫోన్ చేస్తూ ఉంటే పరిగెత్తుకుంటా. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్. డబ్బులు లేకుండా కొట్టించుకోవచ్చండి. డబ్బులు లేకుండా కొట్టించుకోవచ్చా? కార్డు పెడితేనే పెట్రోల్ వస్తుంది అనుకుంటా. ఇక్కడ బస్ కొంచెం లేట్ వచ్చింది. ఇంకా మేము డిన్నర్ చేస్తూ టైం అవడంతో 10:30 దాటిపోయింది. కరెక్ట్ స్లీప్ బాక్స్ హాస్టల్ దగ్గర రోడ్డు దాటుతుంటే ఒక ఆయన ఎదురొస్తూ, మీరు స్లీప్ బాక్స్ హాస్టల్కి వెళ్తున్నారంటే అవును అన్నాం. మీకోసం ఇంతసేపు వెయిట్ చేశాను, ఆల్రెడీ 10కే మాది క్లోజ్ అని చెప్పి వెంటనే మళ్ళీ వెనక్కి ఫాస్ట్గా వెళ్తూ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఆయన కోసం వెయిట్ చేస్తే ఓపెన్ చేసి కీ చేతిలో పెట్టి వెంటనే వెళ్ళిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడుకున్నాడు. ఇది బెడ్రూమ్, అది బాత్రూమ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు.